గుంటూరు లాడ్జి సెంటర్లో కూటమి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడు గోవిందప్పతో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించి దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సీసీ ఫుటేజ్లో గోవిందప్ప విగ్రహం తగలబెట్టడం క్లియర్గా కనిపించిందన్నారు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పాలన సాగిస్తుంటే జగన్ బోర్వలేక అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డౌన్ సైకో జగన్మోహన్ రెడ్డి ఖండించండి జోహార్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలతోటి రాజకీయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం తెలియక, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు తెలియక రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి సొంత బాబాయిని అత్యంత క్రూరంగా చంపటానికి ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డితోటి కొంతమంది గూండాల్ని పురమాయించి అత్యంత కిరాతకంగా చంపి ఆ చంపబడినటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ని నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో రాసి వాళ్ళ టీవీలో ప్రచారం చేసి, చూసారా మా బాబాయిని ఏ విధంగా దారుణంగా చంపేశారో, చూసారా మా బాబాయిని ఏ విధంగా నరికారో, చూసారా మా బాబాయిని ఏ విధంగా కబోర్డుకేసి గుద్దారో, కాబట్టి నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి సంగతి మనం చూసాం. 4 ఏళ్ళు అధికారంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నంత కాలం కూడా విధ్వంసం, దళితుల్ని చంపటం, బీసీలు గొంతు కొయ్యటం, మహిళల్ని రేప్ చేయటం, ఇన్ని రకాల దారుణాలు చేసినటువంటి వైసీపీ వాళ్ళని కాపాడుకోవటం 5 ఏళ్ల పాటు అదే జరిగింది.
ప్రజలన్నీ గమనించారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పనికిరావు పరిపాలనకి, నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, పరిపాలన అంటే కుదరదు, కాబట్టి నువ్వు ఆగని చెప్పేసి అతన్ని ఆపి కూటమికి దాదాపు 164 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత కూటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉంది. ఇచ్చినటువంటి పథకాలు, హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 15 నెలలు నిండక ముందే హామీలన్నింటినీ కూడా అమలు చేశాం. సూపర్ 6 కింద ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రానికి మంచి గౌరవం, గుర్తింపు వచ్చింది. ఇది ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చేత ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత రాష్ట్రంలో ఏదో ఒక అలజడి చేయాలని చూస్తూ ఉన్నాడు. దానికోసం ప్రణాళికలు సిద్ధం